హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజైతే చేనుకి వచ్చిన. అలాగే చూసారు కదా మా చేను అంతా ఇది ఉంది. ఎందుకంటే పత్తి కూడా చూస్తారు, పత్తి కూడా 3 రోజుల పాటు వర్షం కూడా చాలా బాగా నచ్చింది. వచ్చే వరకు పత్తులన్నీ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఎందుకంటే ఇగో తడిసి బాగానే ఖరాబ్ అయిపోయినాయి. మేమైతే స్టార్టింగ్ నుంచి తీయలేకపోయినాం, వర్షం వచ్చే వరకు తీయలేకపోయినాం. అది మొత్తం ఖరాబ్ అయిపోయింది. చూసారు కదా, ఇక్కడైతే కనిపిస్తుంది కదా, మొత్తం ఈ పై తడిసి ముద్దయిపోయింది. ఇదైతే తగ్గడానికి అయితే మొత్తం ఎండిపోవాలంటే ఒక 3 రోజులు 4 రోజులు ఉండాల్సిందే. ఆగిన తర్వాత మళ్ళీ తీయాల్సిందే పత్తి. మళ్ళీ చెప్పలేము, మళ్ళీ వర్షాలు కూడా వస్తాయి. చూసారు కదా, బ్లాక్ అయిపోయింది మొత్తం అయితే పత్తి అయితే. బాగా నచ్చింది మాకైతే మా ఏర్ల వర్షం. పత్తులన్నీ మా ఏర్ల అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. 3 రోజుల పాటు వర్షం వచ్చే వరకు మేమైతే తీయలేని పత్తి కూడా. నేనైతే మా చేనులో అయితే చిన్నగా గుంట కూడా తవ్వుకున్నాను, అది నీళ్ళు ఆగడానికి అయిందని. అదే నీళ్ళు తేవాలంటే కొద్దిగా చాలా దూరం ఉంటుంది మాకైతే తేవడానికి. ఎంత దూరం నుంచి తేలేమని నేనైతే చిన్నగా ఒక గుంట కూడా తవ్వుకున్నాను. అది కూడా మీకైతే చూపెడతాను ఇప్పుడైతే చూడండి. లేకుంటే అది మాకు వర్షం వచ్చినప్పుడు ఆక్కుంటుంది. అదే కానీ మేము పత్తికి కానీ కందికి కానీ కొట్టడానికి అయితే నీళ్ళైతే ఇక్కడిదైతే తీసుకుపోతాం మేమైతే. చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే చిన్నగా ఇది అయితే తవ్వుకున్నాను, చిన్న గుంట. చాలా మంచిగా ఉంది కదా, మీదనే ఉంటుంది ఇది అయితే, చేను మీదనే ఉన్నది ఇది అయితే నీళ్ళు. అక్కడిదే మేమైతే తీసుకుపోయి మందు కొడతాం. చూసారు కదా, అదే